తిప్పర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని మాజీ జెడ్పీటీసీ పాషం రామరెడ్డి అన్నారు. 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన మండలానికి చెందిన విద్యార్థులు అందరూ ఇదే కాలేజీలో చేరాలని కోరారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం తిప్పర్తి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రతీక్ ఫౌండేషన్ ప్రతినిధి చింతకుంట్ల రవీందర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ రాజశేఖర్ రెడ్డితో కలిసి తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాషం రామరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గంలోని కనగల్లు, తిప్పర్తి మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయడం సంతోషదాయకమని అన్నారు. కళాశాల భవన నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలికంగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో కళాశాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగార్జున సాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ సతీష్ చంద్ర, అధ్యాపకులు జానకిరాములు, సోమయ్య, బ్రహ్మచారి, నరసింహ, ఉషా, శైలజ, సమత, సంతోష్, మాజీ ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య, నలపరాజు శ్రీనివాస్, జాకటి మోషా, లొడంగి వెంకటేశ్వర్లు, గుండు సీను, బద్దం సైదులు తదితరులు పాల్గొన్నారు. కళాశాల భవనాన్ని ఈరోజు మేము ఇనాగరేషన్ చేసుకున్నాం. మొట్టమొదటగా గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఈ నల్లగొండ నియోజకవర్గంలో 3 జూనియర్ కాలేజీలు కొత్తగా శాంక్షన్ చేయించుకోవడం, వాటిని త్వరితగతిన ఈ అకాడమిక్ ఇయర్లోనే స్టార్ట్ చేయించుకోవడము నిజంగా శుభపరిణామం. నేను గౌరవ ఇక్కడున్న తల్లిదండ్రులను కానీ 10 పాస్ అయిన చాలామందికి 90% దాకా మాకు రిజల్ట్స్ వచ్చినాయి. కాబట్టి అదే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తారనే ఉద్దేశంతో ప్రతి తల్లిదండ్రులని కోరుకునేది ఏంటంటే, ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలలో మీరు అడ్మిషన్స్ తీసుకోవాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా ఈ మౌలిక సదుపాయాల విషయంలో గౌరవ మంత్రివర్యులు ప్రత్యేక శ్రద్ధ కనపరిచి మంచిగా ఏ పరిస్థితుల్లో కూడా మీకు ఎడ్యుకేషన్ మంచిగా అందిస్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి రోజునే కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి గారి యొక్క ఫౌండేషన్ యొక్క ఆధ్వర్యంలో గౌరవ మంత్రివర్యులు మన నియోజకవర్గానికి కనగల్కు ఇచ్చినటువంటి వాగ్దానంలో భాగంగా ఈ కొత్త కళాశాలను మంజూరు చేయడం జరిగింది. దానిలో భాగంగా తరగతుల యొక్క ప్రారంభము ఈరోజే మేము చేసుకున్నాం.